హలో దాత్రి క్రియేషన్స్. మనం బెండకాయ పిల్లలకి తినమంటే బెండకాయ అని ముఖం చేదరిస్తారు. బెండకాయ ఏదో రకంగా పెట్టినా నచ్చరు. కానీ ఇలా పకోడీ చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అందులో చెనా పలుకులు వేయండి, మరీ ఇష్టంగా తింటారు. దానికి కావలసినవి బెండకాయలు, ఉల్లిపాయలు, సాల్టు, పసుపు, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు. దానికి చెనా పలుకులు వేసుకుంటే బాగుంటాయండి. కార్న్ఫ్లవరు, కొద్దిగా వరిపిండి వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి. ముందు ఈ పౌడర్ అంతా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బెండకాయలు అంటే వేసుకొని చక్కగా అవి కూడా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు, బెండకాయలు కూడా కలిపిన తర్వాత మనము ఈ కార్న్ఫ్లవర్, కొద్దిగా వరిపిండి, శనగపలుకులు వేసుకొని అవి కూడా చక్కగా, మరి నీళ్లు మాత్రం వేయకూడదండి. నీళ్లు వేయకుండా ఆ తడితోనే కలిసిపోతుందండి చక్కగా. మరి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ లోపల మనం ఒక కళాయిలోన ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కించుకొని ఈ కలిపిందంతా వెంటనే వేసుకొని వేడివేడిగా కాగిన తర్వాత నూనె వేసుకుంటే సూపర్గా వేగి ఈ పకోడీ అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అలా ఒట్టి నోటితో తిన్నా పర్వాలేదు, లేదంటే అన్నంతో తిన్నా, పెరుగన్నంతో తిన్నా సూపర్గా ఉంటుందండి ఈ పకోడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. థ్యాంక్ యూ.